చాలా ఇన్వాల్వ్ అయి ఉన్నాయి, అందులో మనీ కూడా ఉందని చెప్పాను. ఆమె మనీ డబ్బులు ఎందుకు కావాలని అడిగారు. డబ్బులు ఎందుకు కావాలంటే సమస్తాన్ని కంట్రోల్ చేసుకోవాలి. బిలియనీరు అన్నింటిలో ఏం చేస్తాడు చెప్పండి? బిలియనీర్ ఏం చేస్తాడు? ప్రతి అక్కడ గ్యాస్ పడింది, అక్కడ పెట్రోల్ పడింది, అక్కడ ఫలానా ఎమ్మెల్యే పదవి ఉంది, ఎంపీ పదవి ఉంది, సీఎం పదవి ఉంది, ఇలా పదవులు ఉన్నాయి. ఏది ఇంపార్టెంటో దాన్ని కొనేయడానికి, దాంట్లో పార్ట్నర్గా చేరడానికి, దాన్ని స్వాధీనం చేసుకోవడానికి ఆ యొక్క డబ్బులు వెచ్చించి కంట్రోల్ చేసుకుంటూ ఉంటాడు. డబ్బులు ఉన్నవాడే దేశాన్ని కంట్రోల్ చేసుకుంటాడు. ఇశ్రాయేలుకి ఎలా చెప్పాడంటే ఆ దేశానికి వెళ్ళి స్వాధీనపరచుకోండి, కంట్రోల్ చేసుకోండి, సమస్తాన్ని లోపరుచుకోండి, ఏలుబడి చేసుకోనండి అన్నప్పుడు తన బిడ్డలు నమ్మిన వారు తలగా ఉండాలి. ఆమేన్. చెప్పండి, తన బిడ్డలు ఏం చేయాలి చెప్పండి? ఈ రోజున మనకి ఎందుకు డబ్బులు కావాలో చెప్పారు. సర్వలోకానికి దేవుని యొక్క ప్రేమ గుడ్ న్యూస్ వెళ్ళాలి. ఎందుకు డబ్బులు కావాలి మనకి? బిల్డింగ్ల కొరకు, కార్ల కొరకు, మనకి ఇన్ని బిల్డింగ్, ఇంత పొలాలు ఉన్నాయి, ఇన్ని బిల్డింగ్లు ఉన్నాయి, ఎంత గొప్పవాళ్ళు అని చూపించుకోవడానికి కాదు. ఎందుకు చెప్పండి? ఆత్మలు నశిస్తున్నాయి. ఆత్మలు నశించడానికి సువార్త వెళ్ళాలి, మీటింగ్స్ పెట్టాలి. ఆమె ఎంతో సేవ, రకరకాలైన సేవలు ఉన్నాయి, సేవ జరగాలి. ఆమె డబ్బులు కావాలో వద్దా చెప్పండి? అందుకే నీ ప్రభా నీ పని కొరకు నన్ను ఆశీర్వదించు, తలగా చేయమని అడగాల. ఆమె చెప్పండి. ఆమె ఎందుకంటే అలాంటి ప్రార్థనలు అది న్యాయమైన డిమాండ్, అది నీ హక్కు, అధికారం. అది మీరు పొలంలో పనిచేసేటప్పుడు, స్కూల్లో పనిచేసేటప్పుడు, ఏ బిజినెస్ అయినా సరే, బిజినెస్ ఏదైనా సరే చేయబెట్టి పనిచేసేటప్పుడు ప్రభువా ఇక్కడ నీవు జ్ఞాపకం చేసుకొని ఇక్కడ ఆశీర్వదించమని ఎందుకు అడగాలంటే అది నీ హక్కు. అది ఆమె అందుకనే ప్రభువా నా చేతులను బలపరచమని అడగాలి. ఆమె నీ వాక్కు ప్రకారం, నీ మాట ప్రకారంగా ఇచ్చేవారిగా చేస్తారు. నీ మాట ప్రకారంగా చేతులను బలపరచండి. నా కొరకు ఆకాశం తెరవండి, నా కొరకు అగాధ జలములను విప్పండి, నా కొరకు ఇలాగా నీ చెప్పిన మాట ప్రకారంగా పొట్లలో ధాన్యమునని చెప్పావు, ద్రాక్షరసం పొంగునని చెప్పావు. అబండెన్స్ అనేది నాకు కనబడాలని. ఎందుకు? డబ్బుల కొరకు అంటే మన మహిమ కొరకు కాదని మీకు గుర్తు చేస్తున్నారు.